వేదికను అలంకరించిన పెద్దలకు, ఎమ్మెల్యేలకు, ఇక్కడ పాకిరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, హోమ్ మినిస్టర్ గారైన అనిత గారికి, వేదికను అలంకరించిన మిగతా ఎమ్మెల్యేలందరికీ, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నికాసైన నిజాయితీ అయిన కార్యకర్తలకు, పాకిరావుపేట నియోజకవర్గ ప్రజానికానికి, జిల్లా ప్రజానికానికి, కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున శిరసు వంచిన హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంగరంగ వైభవంగా అనిత గారు పాకిరావుపేట నియోజకవర్గంలో ఈ గెట్ట మీద యోగలో ఎంత సక్సెస్ అయిందో అదే విధంగా ఈ రోజు ఈ మహానాడిని ఇంత సక్సెస్ చేసినందుకు అనిత గారికి, ఇక్కడ ఉన్న కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది అనకాపల్లి జిల్లా ఇంత మీద ఇప్పటి నుంచి మొన్న ఎలక్షన్ అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా మారబోతుంది. ఇది ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్తున్నానంటే, మనకున్న నాయకత్వం పటిష్టపరచుకొని అన్ని విధాలుగా కలిసిమెలిసి చేయి కలుపుకొని ముందడుగేసి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని విధాలుగా కూడా సేవ చేయాలనే నాయకత్వం మన అనకాపల్లి జిల్లాలో ఈ రోజు ఉంది. దానికి మనందరం కూడా కలిసి ముందడుగేసి రేపు చంద్రబాబు నాయుడు గారికి స్థానిక సంస్థల్లో కానీ ఎక్కడన్నా కానీ అన్ని విధాలుగా కూడా మన తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడించే విధంగా మనం ముందడుగు అయిపోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఈ మహానాడు ఆనాడు నందమూరి తారక రామారావు గారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఈ మహానాడిని ఏ ముహూర్తంలో పెట్టాడో గాని ఆ మహానుభావుడు ఇప్పటికీ కూడా పసుపు జెండాలు వేసుకొని మాకు అక్కడ 2 టర్ములు పదవి ఉండే వాళ్ళు పైకెళ్ళి వెళ్ళాలి, లేకపోతే కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి, లేకపోతే వాళ్ళని మనం కిందనున్న యువకులైన బయటకు తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మొన్నే ఒక పేపర్ లో చూశాను, 19 ఏళ్ళ కుర్రోడు పార్టీ అధ్యక్షుడి కింద ఎన్నికయ్యాడు మన జిల్లాలో అని చెప్పి. అంటే ఆ మార్పు మన జిల్లాలో నుంచే మొదలైంది, యువకులు ముందుకు వస్తున్నారు. అది చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నాను. మొన్న ఒక సీనియర్ నాయకుడు మొన్న మా మినీ మహానాడులో నా దగ్గరకు వచ్చి ఒక మాట అన్నాడు, ఏడు బాబు సీనియర్లు పక్కన పెట్టేస్తున్నారట కదా. నేను అన్నాను, నువ్వు చాలా పెద్ద కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇస్తున్నావు. సీనియర్లు పక్కన పెట్టడం కాదు, 2 టర్ములు చేసిన వాళ్ళని పక్కన పెట్టడం కాదు, పైకి తీసుకెళ్తాను అంటున్నారు. అంటే నారా లోకేష్ గారే మొట్టమొదటి రిజైన్ చేయవలసి వస్తుంది ఆయన పదవికి. ఆయన రిజైన్ చేసిన తర్వాతే 2 టర్ములు ఉండేవాళ్ళు అంటే వాళ్ళు రిజైన్ చేయడం జరుగుతుంది అని చెప్పి పార్టీ నిర్ణయించినప్పుడు మనం కొత్త రక్తాన్ని తీసుకొస్తాం, వాళ్ళు రిజైన్ చేసి మిగతా పెద్ద పదవులకు వెళ్తారు. అది పార్టీ నిర్ణయం. దాంట్లో ఏమాత్రం కూడా మనం డౌట్ పడవలసిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటున్నాను. ఈ రోజు సంక్షేమంతో పాటు అభివృద్ధిని జోడెత్తుగా ముందుకు తీసుకెళ్లి ఈ రోజు అన్ని విధాలుగా కూడా దూసుకుపోతుంది తెలుగుదేశం పార్టీ జెండా. ఆ జెండాకి ఎదురెళ్ళడానికి ఎవడు కూడా రానున్న రోజులు అవ్వదు. ఈ రోజు లిక్కర్ స్కామ్ లో దాచుకొని తిని లండన్ కి తీసుకెళ్లిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. అది ఎప్పుడు కూడా జనాలు క్షమించరు. నేను ఇదే మాట వేదిక ద్వారా చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకొండదు, మూసేస్తారు, దుకాణం క్లోజ్ అయిపోతుంది. ఏ మాత్రం ఎవడెక్కడ మూలని చిన్నగా ఎగిరినా కానీ ఒక్కొక్కడికి వెన్నులో భయం పుడుతుంది. ఎందుకు భయం పుడుతుందంటే, ఈ రోజు తప్పు చేసిన వాడికి భయం. నిజాయితీగా మనం బతికాం, మమ్మల్ని అరెస్ట్ చేశారు, ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేశారు. ఏ కేసు అయినా స్కామ్ కేసు పెట్టగలిగారండి ఒకటైనా? ఏమన్నా అంటే ప్రెస్ మీట్ లో మాట్లాడాడు, దూషించాడు, రాజద్రోహం, ఇది ఇలాంటి కేసు తప్ప ఒక్క అవినీతి కేసైనా ఇక్కడ ఉన్న నాయకుల మీద ఒక్క కేసు కూడా పెట్టలేకపోయాడంటే అంత నిజాయితీగా పౌరుషంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్త బతుకుతాడు. అంత నిజాయితీగా బతుకుతాం. అందుకే 5 సంవత్సరాల్లో ఏం పీకుగా ఉన్నా కూడా మనం పీకలేకపోయారు. కానీ ఈ రోజు ఒక మాట చెప్తున్నాను, వాళ్ళందరికీ కూడా నేను చూశాను ఒక వీడియోలో, చిల్లర దొంగలాగా ఒక లైన్ వేసుకొని వెళ్తున్నారు సెంట్రల్ జైలు నుంచి బయటికి. సిగ్గు, శరం అన్ని వదిలేసి ఈ రోజు మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్లు మాట్లాడుతున్నారు.
రాజకీయం ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకే 5 సంవత్సరాల్లో ఎవరైతే స్కామ్లు చేశారో, స్కీమ్ అని చెప్పి స్కామ్లు చేశారో వాళ్ళందరూ కూడా ఈ ఇంట్లోంచి పడుకున్నారు తప్ప ఎవడుకు బయటకు వచ్చే సిచ్యువేషన్ కనబట్టలేదు. అందుకే ఇలాంటి సమయంలోనే కార్యకర్తలందరూ కూడా పిడికిలు బిగించి ముందడుగేసి అన్ని విధాలుగా కూడా ముందడుగేయాలని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకుంటూ, నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్లాలి. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట అనే ఒక ఎజెండాని జెండాగా మార్చి తెలుగు రాష్ట్రంలో కాదు ఢిల్లీ నడివీధుల్లో కూడా జెండా ఎగరేసిన వ్యక్తి, దమ్మున్న నాయకుడు మన వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు మన దేశ వ్యాప్తంగా కూడా జెండా ఎగరేసి ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చి దేశాన్ని ఈ రోజు ఇంత సమయంలో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకొచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ముగ్గురు వచ్చిన కూటమి ప్రభుత్వంలోనే ఈ రోజు ఎంత వచ్చినా కానీ దేశాన్ని కాపాడుకునే విధంగా మన సైనికులందరూ కూడా ప్రాణ త్యాగాలు చేసిన తర్వాత తిరంగ ర్యాలీలో పాల్గొని అందరం కూడా ఈ రోజు దేశ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లే నాయకత్వంలో ఉన్నాం. కాబట్టి మన ఉదస్కంధాల మీద మన బూత్ కార్యకర్తలు కానీ, యూనిట్ లో కానీ, క్లస్టర్ లో కానీ, గ్రామ స్థాయిలో కానీ, పార్టీ కార్యకర్తలు కానీ అందరూ కూడా రేపు దేశాన్ని ముందుకు నడిపించాలన్నా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా మన తెలుగుదేశం పార్టీ జెండా గ్రామాల్లో రెపరెపలాడాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినీయంగా మనవి చేసుకుంటూ, ఈ రోజు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున శిరస్సు ఉంచి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్. థ్యాంక్ యూ సార్.